యాక్చువల్లీ హైర్ చేసుకుంటాము. యాహ్! ఆల్ ఇండియా అండ్ క్యూటీ హైరింగ్ అనమాట యాక్చువల్లీ. ఓకే. దెన్ కమింగ్ టు మా బ్యాచ్ వచ్చేసరికి నేను 2025 గ్రాడ్యుయేట్. సో, నాకు నింజా ఉండింది, డిజిటల్ ఉండింది, ప్రైమ్ ఉండింది. మాకు టోటల్ 3 కూడా ఉన్నాయి. నింజా రోల్ ఫుల్ అయిపోయిందని విన్నాను. సో, అందుకే మేబీ మీకు నింజా అనేది తీసేశారు. అది 3 ఎల్‌పీఏ యాక్చువల్లీ. 3 ఆర్ 3.6 ఎల్‌పీఏ. బట్ దిస్ ఇస్ ద అండ్ కమింగ్ టు దీస్ డిజిటల్ వచ్చేసరికి ఫర్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఇట్స్ ఎల్‌పీఏ వచ్చేసరికి 7 ఎల్‌పీఏ లైక్ 7.09 ఎల్‌పీఏ టు 7.30 ఎల్‌పీఏ. అండ్ ప్రైమ్‌కి 9 ఇది ఎల్‌పీఏ అనేది ఇది 9 ఎల్‌పీఏ టు ఇలా వస్తది. ఓకే. ఫర్ పీజీ స్టూడెంట్స్‌కొచ్చేసరికి 11.59 అండ్ అది ప్రైమ్‌కి. డిజిటల్‌కొచ్చేసరికి 7.39 అండ్ మీకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యేది 18 ఫిబ్రవరి. ఫిబ్రవరి 18 అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది. టుడే వాస్ 21 ఫిబ్రవరి. సో, మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది. సో, రిజిస్ట్రేషన్ ఎండ్ అయ్యే డేట్ వచ్చేసరికి 20 మార్చ్ 2026. సో, మీరు ఎంత ఫాస్ట్‌గా అప్లై చేసుకుంటే అంత మంచిది. అలా అని కాదు. సో, మీకు 20 మార్చ్ అన్నాడు కాబట్టి మీరు బిట్వీన్ లైక్ టెస్ట్ డేట్ వచ్చేసరికి మీకు 10th మార్చ్ 2026 నుంచి మీకు టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి సమ్‌వేర్ లైక్ వాళ్ళు చెప్తారు. మెయిల్ అనేది మీకు ఫార్వర్డ్ చేస్తారు. బట్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. లైక్ కొద్దిగా లేట్ అయినా పర్లేదు, ఫిల్ చేయండి. చూసుకొని ఫిల్ చేయండి. అంటే స్టెప్స్ ఉంటాయి కదా! అప్లికేషన్ స్టెప్స్. అవి కూడా నేను కింద చెప్తాను. సో, అలా అవి చూసుకొని ఫిల్ చేయండి. అండ్ వచ్చేసరికి మార్చ్ 20 అని చెప్తున్నా కదా! యాక్చువల్లీ మీరు ఎప్పుడు అప్లై చేసుకుంటారంటే నాకు 28 ఇలా అప్లై చేసుకుంటే బెటర్ అనుకుంటున్నాను. అలా అని మరీ లేట్‌గా అప్లై చేసుకున్నారనుకో లైక్ 20 వరకు ఉంది కాబట్టి 28 ఫిబ్రవరి అప్లై చేసుకుంటే మంచిది. 20 వరకు ఉంది కాబట్టి 10 అప్లై చేస్తాము. లైక్ 10 మార్చ్ ఇలా అప్లై చేస్తామని అనుకోవడం ఐ థింక్ ఏమో మళ్ళీ మీకు డిలే అవ్వడం ఏమైనా అయితే ప్రాబ్లమ్ అవుతుంది కదా! అందుకని చెప్పి మీరు అప్లై చేసుకునేది మార్చ్ 5 లోపు ఇలా అప్లై చేసుకుంటే బెటర్. లైక్ మీరు 15 డేస్ ప్లాన్ ఎలా వేసుకోవడం, 10 డేస్ ప్లాన్ ఎలా వేసుకోవడం స్టడీకి చూసుకొని అప్లై చేసుకోండి. దెన్ అప్లై ఇగోండి ఇక్కడ నేను యాక్చువల్లీ ఈ అప్లై నౌ ఈ లైక్ ఈ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో ఆర్ కామెంట్‌లో నేను ఇస్తాను అప్లై లింక్ అనేది. ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. అండ్ కమింగ్ టు అప్లికేషన్ ప్రాసెస్. నేను సెలెక్ట్ అయ్యింది వచ్చేసరికి డిజిటల్‌కి. సో, మాకు వచ్చిన క్వెషన్స్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ షార్ట్‌లో ఆర్ లాంగ్ వీడియోలో నేను మీకు చెప్తాను. ఓకే. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి టీసీఎస్‌ది. ఫస్ట్ టీసీఎస్ నెక్స్ట్ పోర్టల్‌లో మీరు లాగిన్ అవ్వాలి. తర్వాత రిజిస్టర్ అవ్వాలి. ఇది ఇంపార్టెంట్ స్టెప్. రిజిస్టర్ అయ్యేటప్పుడు మీరు ఒక్కటే మెయిల్ ఇవ్వాలి. ఆ మెయిలే మళ్ళీ మీరు లాస్ట్ వరకు అదే మెయిల్ యూజ్ చేయాలి. ఓకే. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అయిపోయాక మీకు అప్లై ఫర్ డ్రైవ్ అనేది మీకు లాస్ట్‌లో అప్లికేషన్ ఫిల్ అయిపోయాక మీరు అప్లై ఫర్ డ్రైవ్ అని చెప్పే ఆప్షన్ మీకు ఈ రిజిస్ట్రేషన్ ఈ సైడ్‌కి మీకు చూపిస్తది. టీసీఎస్ నెక్స్ట్ పోర్టల్ లాగిన్ అయ్యారంటే మీకు అక్కడ మీరు అప్లై చేసిన డేట్ మీకు చూపిస్తది. ఓకే. రిజిస్ట్రేషన్ అయిన డేట్ గాని చూపిస్తది మీకు యాక్చువల్లీ. సో, మీకు ఏంటంటే ఆల్రెడీ రిజిస్టర్ అయినోళ్ళైతే లాగిన్ అయిపోవచ్చు. బట్ ఇప్పుడు ఫ్రెష్‌గా లైక్ 2026 క్యాండిడేట్స్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దెన్ వాళ్ళకి ఒక రిఫరెన్స్ ఐడీ అనేది ఉంటది. లైక్ సీటీడీటీ నంబర్స్‌తో వస్తాయి. సో, మీరు అప్లై ఫర్ డ్రైవ్ అనేది ఆప్షన్ మీకు చూపిస్తది. మీరు అప్లై చేశాక మీకు చూపిస్తది. సో, అప్లై చేస్తున్నప్పుడు మీకు చూపించేటప్పుడు మీరు అప్లై ఫర్ డ్రైవ్ అని ఆప్షన్ క్లిక్ చేస్తే అది లైక్ మీకు ఆ లాస్ట్‌లో చూపిస్తది. ట్రాక్ మై అప్లికేషన్‌లో మీకు అప్లై ఫర్ డ్రైవ్ అనేది చూపిస్తది. సో, మీరు చేసుకుంటే బెటర్. అండ్ వచ్చేసరికి టెస్ట్ అనేది ఇన్ సెంటరే. ఎందుకంటే మనది ఆఫ్ క్యాంపస్ కదా! సో, ఇన్ సెంటర్ మోడ్ టెస్టే ఉంటది. సో, మీరు టెస్ట్ సెంటర్స్ అనేవి 3 ఇచ్చుకోవాలి. మీకు ఏది వస్తదంటే మాక్సిమం 1, 2లోనే వస్తది. లాస్ట్ ప్రిఫరెన్స్‌లో రావచ్చు. సో, నేను చెప్పాను కదా ముందే లేట్‌గా అప్లై చేసే వాళ్ళకి అటు ఇటు అవ్వచ్చు. టెస్ట్ సెంటర్ అనేది. బట్ ముందు అప్లై చేస్తే మీరు అనుకున్న ఫస్ట్ టెస్ట్ సెంటరే రావచ్చు. సో, హై ప్రిఫరబుల్ ఛాన్సెస్ దానికి.
ఓకే. దెన్ అప్లై చేసుకోవడమే. లైక్ టెస్ట్ ఇచ్చేసాక మీకు మెయిల్ వస్తది. దాంట్లో 3 టెస్ట్ సెంటర్స్ అనేవి ఇచ్చేయాలి. దెన్ లైక్ స 3 ప్రిఫర్డ్ జాబ్ సిటీస్ ఇస్తారు. నెక్స్ట్ మీకు అదే చెప్పాను కదా! అప్లై ఫర్ డ్రైవ్ అనేది మీకు ట్రాక్ అప్లికేషన్‌లో చూపిస్తదని చెప్పి. ఇంతే టీసీఎస్ టోటల్ అప్లికేషన్ ప్రాసెస్ అన్నమాట. సో, జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి. మేబీ మీకు మంచి పొజిషన్ రావాలని అనుకుంటున్నాను. ప్రైమ్ చాలా ఈజీ. బట్ నేను క్రాక్ చేయలేకపోయాను. బట్ ఈవెన్ డిజిటల్ కూడా ఈజీనే. లైక్ టెస్ట్ కేసెస్ ఎలా అంటే టోటల్ ఒకటి హార్డ్ క్వెషన్ ఉంటది. ఒకటి ఈజీ క్వెషన్ ఉంటది. ఫస్ట్ మీరు ఈజీ క్వెషన్‌కి వాళ్ళే టైమర్ ఉంటది. ఆటోమేటిక్‌గా అది స్వైప్ అయిపోయిద్ది. సో, యాప్టిట్యూడ్ వచ్చేసరికి 30 క్వెషన్స్ ఇచ్చారు మాకప్పుడు. ఐ థింక్ 30, నాకు సరిగ్గా ఐడియా లేదు. యాప్టిట్యూడ్ అయితే ఉంటది. యాప్టిట్యూడ్ నో నెగెటివ్ మార్క్స్ అనేవి ఉండదు. సో, యాప్టిట్యూడ్ ప్రాబ్లమ్ లేదు. వచ్చేసరికి ఇంకేంటంటే డిజిటల్ డిజిటల్ క్లియర్ అవ్వాలంటే మీకు మినిమం ఫస్ట్ దాంట్లో ఆల్మోస్ట్ అన్ని టెస్ట్ కేసులు పాస్ అయిపోవాలి. సెకండ్ దాంట్లో ఒక 2-3 అలా అయినా పర్లేదు. ఆర్ ఫస్ట్ దాంట్లో సగం అయ్యి దీంట్లో సగమైనా ఓకే. నాకైతే యాక్చువల్లీ ఏమైందంటే ఫస్ట్ దాంట్లో పూర్తి టెస్ట్ కేసులు పాస్ అవ్వలేదు. నేను పైన టైం చూసుకోలేదు. సో, నాకు ఒకటి గాని పాస్ అవ్వలేదు. దానివల్ల ఏమైందంటే సెకండ్ దాంట్లో నేను సెకండ్ దాంట్లో నేను ఆల్మోస్ట్ బానే క్లియర్ చేశా. ఒక 1 ఆర్ 2 టెస్ట్ కేసెస్ ఉండిపోయాయి హార్డ్ లెవెల్ క్వెషన్‌లు. సో, నాకు డిజిటల్ వచ్చింది. ప్రైమ్ అనేది మీరు ఆల్మోస్ట్ అన్ని టెస్ట్ కేసులు క్లియర్ చేసేయొచ్చు. సి, పైథాన్, జావా ఇలా ఉంటది. సో, మీకు నచ్చిన ప్రిఫరబుల్ లాంగ్వేజ్‌లో రాసుకోవచ్చు. సో, ఐ థింక్ ఐ హోప్ మీరు ప్రైమ్ గెట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఎ లాట్. ఆల్ ద బెస్ట్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఆర్ ఎనీథింగ్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.